అలానే చక్కగా కూర్చోండి, స్ట్రైట్ గా ఉండండి. ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా సుఖంగా నిదానమైనటువంటి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ ఉండాలి. స్లో అండ్ డీప్ బ్రీత్. Slowly breathe out. Continue same. Take a long breath. Slowly breathe out. దీర్ఘమైన శ్వాస తీసుకోవడం, నిదానంగా శ్వాస వదిలేస్తూ ఉండాలి. మన శరీరాన్ని, మనస్సును యోగా వైపు మళ్లించండి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, శారీరక మానసిక ఒత్తిడి లేకుండా మనస్సును పూర్తిగా ప్రశాంత స్థితిలో ఉంచి ఒక గంట పాటు మన యొక్క దృష్టిని, ఏకాగ్రతనంతా కూడా యోగా వైపు మళ్లించాలి. ప్రిపేర్ యువర్ బాడీ అండ్ మైండ్ ఫర్ యోగా. డీప్లీ టేక్ ఎ లాంగ్ బ్రీత్. స్లోగా విశ్రాంతిని ఇస్తుండాలి. కంటిన్యూ సేమ్. నిదానంగా శ్వాస తీసుకోండి, నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ ఉండాలి. నౌ రెడీ ఫర్ ప్రార్థన, నమస్కార స్థితి. ఓంకారంతో सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ఓకే, థ్యాంక్ యూ అండి. మన యొక్క 3వ సెషన్ కి హాజరైనటువంటి మీ అందరూ, మన యొక్క 3వ రోజు జరుగుతున్నటువంటి సెషన్ కి హాజరైన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం. దయచేసి ఈ యొక్క క్లాస్ అయిపోయే వరకు ఎవరు కూడా అన్మ్యూట్ చేయొద్దు, మ్యూట్ లోనే ఉండాలి. ఇక్కడ నుంచి ఆటోమేటిక్ గా మ్యూట్ కూడా పెట్టడం జరుగుతుంది. కొంచెం కోఆపరేట్ చేయండి, ఇతరులకు డిస్టర్బెన్స్ లేకుండా ఉందాం. నౌ రెడీ ఫర్ సూక్ష్మ యోగా. సిట్ స్ట్రైట్. 2 చేతులు మోకాళ్ళ పైన. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తల భాగాన్ని పైకెత్తడం. బ్రీత్ ఇన్ 1. నెమ్మదిగా తల పైకెత్తాలి, గొంతు భాగాన్ని చాచుతూ. 2. బ్రీత్ అవుట్. తల భాగాన్ని కింది వరకు. ఎవరైనా మెడ నొప్పులు ఉంటే మధ్యలోనే ఆపేయండి. అగైన్ 3. బ్రీత్ ఇన్. 4. బ్రీత్ అవుట్. మెల్లిగా తల కింది వరకు. దవడ భాగం ఛాతీకి తగిలేలా వంచాలి, అప్పుడు థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. అగైన్ 5. బ్రీత్ ఇన్. 6. బ్రీత్ అవుట్. డౌన్ కింది వరకు.
7 బ్రీత్ ఇన్ నెమ్మదిగా. 8 బ్రీత్ అవుట్. 9 బ్రీత్ ఇన్. 10 బ్రీత్ అవుట్ స్లోలీ. 11 బ్రీత్ ఇన్ నెమ్మదిగా తల పైకెత్తడం. 12 బ్రీత్ అవుట్. రిలాక్స్ సెంటర్. ఇప్పుడు రెండు చేతులు ముందు వైపున, చేతి వేళ్ళను ఫుల్ టైట్ అండ్ లూజ్. మన చేతి వేళ్ళను గమనిస్తుండాలి. మంచి బ్లడ్ సర్క్యులేషన్ డెవలప్ అయ్యే విధంగా, చేతి వేళ్ళకు బలం లభించే విధంగా, ముఖ్యంగా పెరాలసిస్, నర్వ్ సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ దూరం చేస్తుంది, రక్త ప్రసరణ డెవలప్ చేస్తుంది. రిలాక్స్ రిలాక్స్. అక్కడే మణికట్టు వద్ద రెండు చేతులు ఒకే విధంగా. పక్షి క్రియ, బడ్ ఎక్సర్సైజ్. కంటిన్యూ సేమ్ బడ్ ఎక్సర్సైజ్. కంటిన్యూ సేమ్. రిలాక్స్. రెండు చేతులు సైడ్ లో ఉంచండి. ఈ విధంగా మన దృష్టి ఎల్బోస్ పైన ఉండాలి. కొంచెం ఫ్రీగా రిలాక్స్ గా ఉండండి. ఓకే, రిలాక్స్. నౌ రెడీ. షోల్డర్ రొటేషన్. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ గుండ్రంగా ఛాతీనంతా కూడా ఎక్స్పాన్షన్ చేయాలి. నెమ్మదిగా చేయాలి, చాలా స్లో, స్పీడ్ చేయొద్దు. మన షోల్డర్స్ బాగా స్ట్రెంథన్ అవుతాయి. అప్పర్ బ్యాక్ పెయిన్ సమస్య దూరం అవుతుంది. లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. వైటల్ కెపాసిటీ పెరుగుతుంది. స్లోగా రొటేట్. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు దూరం అవుతాయి. రిలాక్స్. సేమ్ బ్యాక్ సైడ్. రెండు మోచేతులు దగ్గరగా రానివ్వండి. ఛాతీ అంతా కూడా ఎక్స్పాన్షన్ అవడాన్ని గమనిస్తుండండి. ఫుల్ రొటేట్, ఫుల్ రొటేట్. చాలా స్లో. రిలాక్స్ డౌన్. ఇప్పుడు మన యొక్క రెండు చేతులు వెనుక వైపు ఉండాలి. బ్యాక్ సైడ్ లాక్ చేయండి. మళ్ళీ చక్కగా కూర్చోవాలి స్ట్రైట్. అగైన్ శ్వాస తీసుకోండి. అందరు బ్రీత్ ఇన్. నిదానంగా శ్వాస వదిలేస్తూ శరీరాన్ని ముందుకు వంచాలి. బ్రీత్ అవుట్. ట్రై చేయండి. ఫోర్ హెడ్, నుదుటి భాగం నేలకు తగిలేలా. 2 బ్రీత్ ఇన్, తల పైకెత్తాలి. 3 బ్రీత్ అవుట్. 4 తల పూర్తిగా పై వరకు. 5 బ్రీత్ అవుట్. మెల్లిగా పొట్ట భాగాన్ని లోపలికి లాగుతూ ఎక్సెస్ గ్యాస్ అధిక పొట్ట తగ్గడానికి ఉపయోగపడుతుంది. 6 బ్రీత్ ఇన్. 7 బ్రీత్ అవుట్. ఎవరికైనా విపరీతమైన బ్యాక్ పెయిన్, నీస్ పెయిన్ ఉంటే చేయకండి. 8 బ్రీత్ అవుట్. 9 బ్రీత్ ఇన్. 10 బ్రీత్ ఇన్. 11 slowly. 12 బ్రీత్ ఇన్. రిలాక్స్. విశ్రాంతి. ఇప్పుడు రెండు చేతులు కూడా సైడ్ లో ఉండాలి. మెల్లిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి కలపండి. నమస్కార స్థితి. పూర్తిగా పైకి లాగండి. శరీరాన్ని పైకి లాగాలి. కూర్చున్న ప్లేస్ నుంచి చేతుల వరకు అంత సమయం శ్వాస పైకి తీసుకోవాలి. 2 బ్రీత్ అవుట్. మెల్లిగా శ్వాస వదిలేడు. అగైన్ 3 బ్రీత్ ఇన్. 4 బ్రీత్ అవుట్. 5 బ్రీత్ ఇన్. 6 బ్రీత్ అవుట్. 7 8 బ్రీత్ అవుట్. 9 10. కొంచెం వేగంగా శ్వాస తీసుకుంటూ వేగంగా చేతులు పైకి వదులుతూ కిందికి. 1 2 బ్రీత్ అవుట్. 3 4 5 6 7 8 బ్రీత్ అవుట్. 9 10 బ్రీత్ అవుట్. 11
12 రిలాక్స్ విశ్రాంతి. ఇప్పుడు మనకు రెండు కాళ్ళ ముందు వైపున కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ దూరం కాళ్ళ మధ్యలో దూరం ఉంచండి వెడల్పుగా. ఇన్ అండ్ అవుట్ రెండు కాళ్ళు చాలా రిలాక్స్ గా ఇన్ అండ్ అవుట్. కొంచెం లూజ్ గా ఉంచాలి, మనకు హిప్ జాయింట్ వరకు అంతా కదులుతూ ఉండాలి. అలానే నీస్ రెండు మోకాలు అప్ అండ్ డౌన్, మోకాళ్ళలో ఫ్లెక్సిబిలిటీ, ఎలాంటి కాళ్ళ నొప్పులు లేకుండా చూడడం, కాళ్ళనంతా ఫ్రీగా ఉంచడం. లాంగ్ టైం కింద కూర్చుంటాం, తిమ్మిరి లాంటి సమస్యలు ఉండకుండా బ్లడ్ సర్క్యులేషన్ కాళ్ళలో డెవలప్ చేయడం కోసం చాలా ఫ్రీగా రిలాక్స్. ఇప్పుడు అర్ధ పద్మాసన. రైట్ లెగ్ మనకు లెఫ్ట్ లెగ్ పైన, లెఫ్ట్ లెగ్ చక్కగా ఉండాలి. ట్రై చేయండి. మెల్లిగా అప్ అండ్ డౌన్, చేతి సపోర్ట్ తీసుకోండి. సాధారణంగా చిన్న పిల్లలను మన పైన కాలు పైన పడుకోబెట్టి ఎలా అయితే ఆడిస్తామో లాలిస్తామో సేమ్ అలా చేయాలి. లోయర్ అబ్డామినల్ లో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది, నీ స్ట్రెంగ్తన్ అవుతాయి. ఎక్సెస్ ఫ్యాట్ కాళ్ళలో ఉన్నటువంటి అధిక బరువును కూడా తగ్గిస్తుంది. చాలా ఫ్రీ అయిపోతాయి, కాళ్ళంతా ఫ్రీ అవుతాయి. హిప్ జాయింట్ నీస్ స్ట్రెంగ్తన్ చేస్తుంది. రిలాక్స్. కాలు మార్చి ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పైన అగైన్ క్లోజ్ గా దగ్గరగా తెచ్చుకోండి. సేమ్ మూమెంట్, సేమ్ అప్ అండ్ డౌన్. కంటిన్యూ. రిలాక్స్. నౌ రెడీ. బటర్ఫ్లై 2 legs, రెండు కాళ్ళ దగ్గరగా బటర్ఫ్లై ట్రై చేయాలి. సేమ్ అప్ అండ్ డౌన్, కాళ్ళు కొంచెం పైనుంచి రిలాక్స్ గా చేయండి. మెల్లిగా ఆడిస్తుండాలి. నీ స్ట్రెంగ్తన్ అవుతాయి, మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. కాళ్ళలో ఉన్నటువంటి నర్వ్స్ మజిల్స్ అన్ని కూడా చాలా యాక్టివేట్ అవుతాయి. ముఖ్యంగా మెన్సురేషన్ డిజార్డర్స్ ని వాటన్నింటిని కూడా కంట్రోల్ చేస్తుంది, తగ్గిస్తాయి. రిలాక్స్. కాళ్ళు చక్కగా స్ట్రైట్, రెండు కాళ్ళు దగ్గరగా కలపండి. రెడీ. టోస్ పాయింట్ అవుట్, కాళ్ళను ముందుకు సాగదీయాలి. వేళ్ళను 1 స్ట్రెచ్ చేయాలి, ముందుకు ఫుల్ కలిపి స్ట్రెచ్ చేయాలి. 2 ఇన్సైడ్ లోపలికి, నీస్ దగ్గర గమనించండి, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ నీస్. 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, రిలాక్స్. రెండు చేతులు కూడా బ్యాక్ సైడ్, శీతల దండాసనము అంటాం. ఇలా సూక్ష్మయోగా కొన్ని ఆసనాలు చేసిన తర్వాత సిట్టింగ్ లో విశ్రాంతి తీసుకోవాలంటే ఇలా విశ్రాంతి తీసుకోవాలి. రెండు చేతులు బ్యాక్ సైడ్, తల కూడా వెనుక వైపున మెల్లిగా విశ్రాంతి తీసుకోండి. ఓకే, రెడీ అండి. రెడీ ఫర్ ప్రాణాయామం. సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం. మీకు ఎలా వీలుంటే అలా కూర్చోండి. పెద్దవాళ్ళు ఉన్నారు, ఇబ్బంది అనిపించింది, చైర్లో కూర్చోండి, పర్వాలేదు. వెన్నుముక నిటారుగా ఉండి చేస్తే చాలు. మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అలా కూర్చోండి, శరీరాన్ని ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. ఓకే, మొదటిది సెక్షనల్ బ్రీత్.
సెక్షనల్ బ్రీత్ లో భాగంగా అబ్డామినల్ బ్రీత్ చేద్దాం. ఉదర శ్వాస. ముందుగా మనకు రైట్ హ్యాండ్ జ్ఞాన ముద్ర, ఈ రెండింటిని కలిపేయడం. కుడి మోకాల పైన, ఎడమ చేతి పొట్ట పైన చక్క స్ట్రైట్ గా కూర్చోండి. వెన్నుముక నిటారుగా. శ్వాస తీసుకోవాలి నెమ్మదిగా. టేక్ ఎ లాంగ్ బ్రీత్. ఇన్హేల్ 1. పొట్ట ముందుకు రావడాన్ని గమనిస్తూ ఉండాలి. 2. Breathe out, abdominal inside. Again 3. Breathe in. Slowly take a long breath. 4. Breathe out. 5. Breathe in. 6. Breathe out. Continue same. 7. Breathe in. నెమ్మదిగా పొట్టనంతా కూడా ముందు వైపున. 8. Breathe out. అబ్డామినల్ మసాజ్ అవుతుంది. 9. Breathe in. Slow and deep. 10. Breathe out. డైజెషన్ సిస్టమ్ అంతా కూడా చాలా యాక్టివ్ చేస్తుంది. 11. Breathe in. 12. Breathe out. Yes. మన యొక్క ఎడమ చేతిని ముందు వైపున పెట్టండి. రెండు చేతులు జ్ఞాన ముద్ర. సిట్ స్ట్రైట్. రెడీ. సేమ్ అబ్డామినల్ బ్రీత్ వితౌట్ హ్యాండ్ సపోర్ట్. చేతి సపోర్ట్ లేకుండా ఒకసారి ట్రై చేద్దాం. ఎలా చేస్తారో గమనించండి. సిట్ స్ట్రైట్. మళ్ళీ రెండు ముక్రంధ్రాల గుండా. బ్రీత్ ఇన్ 1. కాన్సంట్రేట్ ఆన్ యువర్ అబ్డామినల్. పొట్ట ముందుకు వచ్చిందా లేదా. సింక్రోనైజ్. బ్రీత్ అవుట్. శ్వాస ఎలా వదులుతున్నామో పొట్ట లోపలికి పోవాలి. అగైన్ 3. బ్రీత్ ఇన్. మెల్లిగా పొట్ట ముందుకు వస్తూ ఉండాలి. 4. బ్రీత్ అవుట్. 5. Breathe in. Same. 6. Breathe out. Full breathe out. చాలా శ్వాస తీసుకున్న దానికంటే రెట్టింపు. 7. Breathe in. 8. Breathe out. 9. Breathe in. 10. Breathe out. 11. Breathe in. 12. Breathe out. Very nice. Relax. విశ్రాంతి. నెక్స్ట్ వన్ మధ్యమ శ్వాస లేదా థొరాసిక్ బ్రీత్, చెస్ట్ లెవెల్ బ్రీత్ అంటాం. మన రెండు చేతుల సపోర్ట్ తీసుకోండి. రెండు చేతులు కూడా ఇక్కడ రిప్స్ కి కరెక్ట్ ప్లేస్, కొంచెం కింద. రెడీ. సిట్ స్ట్రైట్. ఈ యొక్క చేతుల ద్వారా గమనిస్తూ ఉండాలి. బ్రీతింగ్. చెస్ట్ అన్ని వైపుల ఎక్స్పాన్షన్. తల ముందు వైపు కదిలించద్దు, తల కదిలించద్దు. 2. Breathe out slowly. Again 3. Breathe in. ఛాతీ అన్ని వైపుల ఎక్స్పాన్షన్ అవడాన్ని గమనిస్తుండండి. అబ్జర్వ్ చేయండి బాడీ మూమెంట్స్. 4. Slowly breathe out. Again 5. Breathe in. మన హార్ట్ అండ్ లంగ్స్ యొక్క ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. శ్వాసలో మనం చేసేటువంటి తప్పులు, ఆ మిస్టేక్స్ అన్నిటిని కూడా సెట్ చేస్తుంది. 6. Breathe out. 7. Breathe in. ఒక సిస్టమేటిక్ వే ఆఫ్ బ్రీత్ అనేది మనకు అలవాటు అవుతుంది. 8. Breathe out. 9. Breathe in. 10. Breathe out. 11. Slowly expand the chest. 12. Breathe out. Very nice. ఇప్పుడు రెండు చేతులు మోకాళ్ళ పైన.
మళ్ళీ అగైన్ సేమ్ ఛాతి పైనే దృష్టి పెట్టాలి, కాన్సన్ట్రేషన్ అంతా కూడా. అగైన్ 1 breathe in, expand the chest, very nice. 2 breathe out, మామూలుగా ఉండాలి ఛాతి. 3 breathe in, all sides, ముందుకు సైడ్ అన్ని వైపులు ఎక్స్పాన్షన్. 4 breathe out. Again 5 breathe in. 6 breathe out. 7 breathe in. 8 breathe out. 9 breathe in. 10 breathe out. 11 breathe in. 12 breathe out. Relax. నెక్స్ట్ వన్ అప్పర్ బ్రీత్ లేదా క్లావికల్ బ్రీత్ అంటాం, తెలుగులో అయితే ఆద్య శ్వాస అంటాం. మంచిగా స్ట్రైట్ గా కూర్చోండి, 2 చేతులు పైన ఈ విధంగా ఉండాలి, చేతులు 2 దగ్గరగా. శ్వాస తీసుకోండి, అందరూ శ్వాస తీసుకుంటూ భుజాలు పైకి రావడానికి గమనించాలి. 1 breathe in. 2 slowly మామూలుగా. అగైన్ 3 breathe in. ఛాతి నుంచి మెల్లిగా పైకి వస్తుంటది అంతా బాడీ మూమెంట్. 4 down. Again 5 observation. 6 down. 7 again breathe in. 8 down. 9 breathe in. 10 breathe out. 11 breathe in. తల వైపు ఎక్కువ రక్త ప్రసరణ జరుగుతుంది, శ్వాస సరిగ్గా అందించగలుగుతాం. 12 breathe out. ఓకే, డౌన్. 2 చేతులు జ్ఞానముద్ర. జ్ఞానముద్ర అగైన్ మళ్ళీ చక్కగా కూర్చోండి, సింపుల్. ఇప్పుడు భుజాలు పైకి లేస్తుంటాయి, ఎక్కడ చెవులకు తగులుతున్నట్టుగా లేవాలి. ఈ విధంగా స్లోగా డౌన్. ఎప్పుడు వస్తుంది అది? చాలా శ్వాస తీసుకున్నప్పుడే అది వీలవుతుంది. అది కూడా స్లోగా ఉండాలి, ఒక రిథమిక్ గా ఉండాలి, అనొద్దు. స్లోగా తీసుకోండి. రెడీ, సిట్ స్ట్రైట్. 1 breathe in. వెరీ నైస్. ఎక్స్పీరియన్స్ అవ్వండి బాడీ మూమెంట్ ని, ఆ యొక్క శ్వాసను. 2 breathe out. నిరాస్థితి, మామూలు స్థితి రావాలి. 3 breathe in. 4 breathe out. 5 breathe in. మెల్లిగా. 6 breathe out. 7 breathe in. 8 breathe out. 9 breathe in. 10 11 12 రిలాక్స్. విశ్రాంతి. ఇదంతా కూడా సెక్షనల్ బ్రీత్. ఇందులోనే యోగిక్ బ్రీత్, సంపూర్ణమైనటువంటి శ్వాస. మనం చేసేటువంటి శ్వాస లోపాలన్నీ కూడా సరి చేయబడతాయి. ఒక క్రమబద్ధమైనటువంటి శ్వాస మనకు అలవాటు అవుతుంది. దాన్నే యోగిక్ బ్రీత్ అంటాం, సంపూర్ణ శ్వాస. మన 2 చేతులు ఈ విధంగా, ఇది ముద్ర. ఆ యొక్క ముద్రని ఈ విధంగా ఉపయోగించాలి, దగ్గరగా ఉండాలి. ఇప్పుడు
నెమ్మదిగా ఇక్కడనే పెట్టి శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు పొట్ట నిండాలి, ఛాతి నిండాలి, భుజాలు పైకి రావాలి. శ్వాస వదిలేసే టైంలో భుజాలు, ఛాతి, పొట్ట ఆ విధంగా రావాలి. స్లోగా 5 to 10 seconds. రెడీ? ట్రై చేయాలి. పొట్ట నిండడాన్ని, ఛాతి ఎక్స్పాన్షన్ అవడాన్ని, భుజాలు పైకి లేవడాన్ని గమనిస్తుండాలి. చేతులు రెండు ఇక్కడ కింద. 2 down, breathe out, very nice. కనీసం ఒక 5 సెకండ్లు కొత్తలు, మెల్లిగా 10 సెకండ్లు. 3 breathing, చేతులు రెండు కింద పెట్టండి. 4 breathe out, 5 breathing, 6 breathe out, 7 breathe in, same, 8, 9, 10, 11, 12. Breathe out, relax, విశ్రాంతి. రిలాక్స్. ఇదంతా కూడా సెక్షనల్ బ్రీత్. ఇది రోజు అంటే ఏం లేదు, స్టార్టింగ్ లో కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి. ఇది చేస్తే నెక్స్ట్ ప్రాణాయామాలన్నీ కూడా మనం బాగా చేయగలుగుతాం. మంచి ఇది బాగా పర్ఫెక్ట్ అయినాక ఇది చేయాల్సిన అవసరం లేదు, ప్రాక్టీస్ లో ఇది ఉపయోగం అన్నమాట. నెక్స్ట్ వన్ సూర్య భేద ప్రాణాయామం. దయచేసి ఎవరైనా హై బీపీ ఉంటే చేయొద్దు, హీట్ బాడీ ఉంది వాళ్ళు చేయొద్దు, అండర్ వెయిట్ లో ఉన్నారు వాళ్ళు కూడా చేయొద్దు, మిగతా వాళ్ళందరూ చేస్తుండండి. సిట్ స్ట్రైట్, నాసికా ముద్ర. మన యొక్క ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసేయాలి. చక్కగా స్ట్రైట్ గా కూర్చోండి. మెల్లిగా కుడివైపు నుంచి శ్వాస తీసుకోవాలి, కుడివైపు వదలాలి. రెడీ? సిట్ స్ట్రైట్, వెన్నుముక నిటారుగా. రైట్ సైడ్ 1 బ్రీతింగ్, రైట్ హ్యాండ్ చేయాలి. 2 బ్రీత్ అవుట్, మెల్లిగా డౌన్. మళ్ళీ రైట్ హ్యాండ్. 3 బ్రీతింగ్, తల పైకెత్తడం దించడం చేయొద్దు, చక్కగా ఉండాలి. 4 బ్రీత్ అవుట్, అగైన్ రైట్. 5 బ్రీతింగ్, పొట్ట నిండా తీసుకోవాలి, ఛాతి నిండాలి, ప్రెషర్ పడాలి, పొట్ట ముందుకు వస్తుండాలి. 6 బ్రీత్ అవుట్, అబ్డామినల్ ఇన్సైడ్. అట్లా రాకపోతే లెఫ్ట్ హ్యాండ్ పొట్ట పైన. 7 బ్రీతింగ్, 8 బ్రీత్ అవుట్, 9 breathing, 10, 11, 12. Breathe out, రిలాక్స్, విశ్రాంతి. సూర్య భేద మన అవసరాన్ని బట్టి ఇంకెక్కువ చేయవచ్చు. ముఖ్యంగా ఎవరైతే లో బీపీ సమస్య ఉందో వాళ్ళు ఉదయం సాయంత్రం మళ్ళీ చేస్తుండాలి. ఈజీగా ఆ యొక్క లో బీపీని అధిగమించవచ్చు. ఇప్పుడు ఇందులోనే సెకండ్ మెథడ్, రైట్ తీసుకొని లెఫ్ట్ వదలాలి. రైట్ తీసుకోవడం, లెఫ్ట్ వదలడం. అంటే లెఫ్ట్ నాస్ట్రల్ క్లోజ్ చేయండి, లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేయండి. రైట్ సైడ్ నుంచి మెల్లిగా శ్వాస తీసుకోవాలి. 1 బ్రీతింగ్, లెఫ్ట్ వదిలేయాలి. 2 బ్రీత్ అవుట్, మళ్ళీ రైట్ సైడ్. 3 బ్రీతింగ్, 4 బ్రీత్ అవుట్, మళ్ళీ 5 బ్రీతింగ్, 6 బ్రీత్ అవుట్, 7 breathing, 8 breathe out,
మళ్ళీ రైట్ బ్రీత్ ఇన్ 9, లెఫ్ట్ బ్రీత్ అవుట్ 11, బ్రీత్ ఇన్ 12, బ్రీత్ అవుట్, రిలాక్స్. సూర్యభేద ప్రాక్టీస్ చేసినాం, ఇది మంచిది. కానీ మనం నిన్న చెప్పుకున్నాం ప్రాణాయామం చేసేటప్పుడు పతంజలి మహర్షి చెప్పిన విధంగా చూస్తే బాహ్య అభ్యంతర స్తంభ నిర్దేశకాల వృత్తి అంటాం. అంటే అక్కడ ఏం చేస్తున్నాం, శ్వాస వదలడం, తీసుకోవడం, కొంత సమయం శ్వాస లోపల బంధించడం, కుంభకము అంటాం దాన్ని. ఇన్హలేషన్, హోల్డింగ్, ఎక్సలేషన్, తర్వాత కూడా రిటెన్షన్, శ్వాస వదిలేసి కూడా ఆపాలి. శ్వాసను ఆపడం వల్ల డీపర్ శరీరంలో ప్రతి ప్లేస్ కూడా ఆ యొక్క ప్రాణశక్తి సరిగ్గా అందుతుంది. ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని కూడా స్ట్రెంథన్ అవుతాయి. ఈ బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలు ఉండవు. కాబట్టి శ్వాసను ఆపడం బాగా నేర్చుకోవాలి. అంతేకాకుండా మనకు శ్వాస రేటు తగ్గుతుంది, లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఇప్పుడు సేమ్ మనం సూర్యభేద ప్రాక్టీస్ చేద్దాం. బ్రీత్ హోల్డింగ్ చేసి, అంటే శ్వాస నెమ్మదిగా ఒక 5 సెకండ్లు తీసుకున్నారు అనుకోండి, నేను ఒక 5 కౌంట్ చేస్తా. అంత సమయం లోపల శ్వాసను ఆపాలి, ఎలాంటి ప్రెషర్ ఒత్తిడి లేకుండా. మెల్లిగా శ్వాస వదిలేయాలి. ఒక 5 సెకండ్లు తీసుకోవడం, 5 సెకండ్ల కంటే ఎక్కువ వదిలితే మంచిదే. ఒక 5 సెకండ్లు హోల్డింగ్. ఓకేనా? రెడీ? అందరు క్లోజ్ ద లెఫ్ట్ నాస్ట్రల్, లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేయండి. ఎవరైనా హై బీపీ, హార్ట్ ప్రాబ్లం ఉంటే శ్వాస హోల్డింగ్ చేయొద్దు. మిగతా వాళ్ళందరూ రైట్ సైడ్ బ్రీత్ ఇన్, హోల్డ్, ఆపండి. 1, 2, 3, 4, 5. లెఫ్ట్ బ్రీత్ అవుట్, మెల్లిగా. వెరీ నైస్. మొత్తం శ్వాస వదిలేయాలి. మళ్ళీ రైట్ సైడ్ బ్రీత్ ఇన్, హోల్డ్. 1, 2, 3, 4, 5. లెఫ్ట్ బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ సైడ్ బ్రీత్ ఇన్, హోల్డ్ ద బ్రీత్. 1, 2, 3, 4, 5. లెఫ్ట్ బ్రీత్ అవుట్, రిలాక్స్, విశ్రాంతి. ఇది కుంభకము. అంటే సేమ్ సూర్యభేదను ఇంకా అడ్వాన్స్ స్టేజ్ వెళ్తే ఏం చేయొచ్చు అంటే ఇలా చేయొచ్చు. ఇంకా బాగా ప్రాక్టీస్ లో ఈ రేషియోని పెంచి ఇంకెక్కువ కూడా సాధన చేస్తాం. బేసిక్ లో ఇది సరిపోతుంది. నెక్స్ట్ వన్, చంద్రభేద ప్రాణాయామం. అందరూ కుడి ముక్కు రంధ్రాన్ని మూసేయాలి. ఎవరైనా లో బీపీ ఉంటే దయచేసి చేయకండి. లో బీపీ, ఆస్తమా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వద్దు. ఎవరైనా ఇబ్బంది అయితే దయచేసి చైర్లో కూర్చోవచ్చు. రైట్ నాస్ట్రల్, కుడి ముక్కు రంధ్రాన్ని మూసేయండి. లెఫ్ట్ నుంచి తీసుకొని అక్కడే లెఫ్ట్ వదిలేయాలి. 1, బ్రీత్ ఇన్, సేమ్ మెల్లిగా వదిలేయాలి. 2, బ్రీత్ అవుట్. మళ్ళీ అక్కడే లెఫ్ట్. 3, బ్రీత్ ఇన్, 4, బ్రీత్ అవుట్. 5, బ్రీత్ ఇన్, 6, బ్రీత్ అవుట్. మళ్ళీ అక్కడే 7, బ్రీత్ ఇన్, 8, బ్రీత్ అవుట్. 9, బ్రీత్ ఇన్, 10, బ్రీత్ అవుట్. రిలాక్స్, రిలాక్స్. చంద్రభేద ప్రాణాయామం ఫస్ట్ లెవెల్ మామూలుగా ప్రాక్టీస్ చేసినాం. దీనివల్ల ముక్కు రంధ్రాలు శుద్ధి జరగడం, మనస్సు ప్రశాంతంగా ఉండడానికి, సుఖ నిద్ర రావడానికి ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిళ్లు తొలగించడానికి, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది చంద్రభేద. ముఖ్యంగా హై బీపీ లాంటి సమస్యను దూరం చేస్తుంది. వేసవి కాలం ప్రతిరోజు చేయాలి. ఉదయం, సాయంత్రం శరీరాన్ని కూల్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. సెకండ్ లెవెల్ చేద్దాం. అందరూ రైట్ సైడ్ క్లోజ్ చేయండి. కుడివైపు
కుడివైపు క్లోజ్ చేయండి. మళ్ళీ లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకోవాలి. 1 రైట్ వదిలేయాలి. 2 బ్రీత్ అవుట్. మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 బ్రీత్ ఇన్. రైట్ సైడ్ 4. మళ్ళీ లెఫ్ట్ 5 బ్రీత్ ఇన్ డీప్ గా. రైట్ సైడ్ బ్రీత్ అవుట్ 6 7 బ్రీత్ ఇన్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ 8 బ్రీత్ అవుట్. లెఫ్ట్ సైడ్ 9 10 breathe out. 11 breathe in. Right side 12 breathe out. ఇప్పుడు సేమ్ కుంభకాన్ని ఉపయోగించి చేద్దాం. కుంభక ప్రాణాయామం. ఎవరైనా ఇబ్బంది ఉంటే రిలాక్స్ తీసుకోండి. చేయగలిగిన వాళ్ళు చేయండి. అందరూ రైట్ సైడ్ మళ్ళీ కుడివైపు మూసివేయాలి. లెఫ్ట్ నుంచి మెల్లిగా 1 breathe in, hold 1 2 3 4 5. రైట్ సైడ్ బ్రీత్ అవుట్. పొట్టలో పలికి శ్వాస అంతా కూడా నిదానంగా బయటకు వదిలేయాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ బ్రీత్ ఇన్ 1 2 3 4 5. రైట్ సైడ్ బ్రీత్ అవుట్. మళ్ళీ లెఫ్ట్ బ్రీత్ ఇన్ 1 2 3 4 5. రైట్ సైడ్ బ్రీత్ అవుట్. మళ్ళీ లెఫ్ట్ సైడ్ బ్రీత్ ఇన్ 1 2 3 4 5. రైట్ సైడ్ బ్రీత్ అవుట్. రిలాక్స్. విశ్రాంతి. ఇవన్నీ కూడా సూర్యభేద చంద్రభేద. ఇటు శరీరాన్ని అటు మనస్సును రెండింటిని కూడా యాక్టివ్ చేయడానికి చాలా ఉపయోగపడేటువంటి ప్రాణాయామం. ఇప్పుడు మరొక ప్రాణాయామం నాడీ శోధన ప్రాణాయామం. హై బీపీ, లో బీపీ, హార్ట్ ప్రాబ్లం, డయాబెటీస్, ఒబేసిటీ, ఏ పేరైనా చెప్పండి, అన్నిటికీ నాడీ శోధన చేయవచ్చు. ఏది లేకున్నా కూడా నాడీ శోధన చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి రోగాలు రాకుండా మంచి ఆరోగ్యంగా ఉండడానికి, ఆనందంగా జీవించడానికి ఉపయోగపడేటువంటి ప్రాణాయామం నాడీ శోధన. ఓకేనండి. అందరు ముందుగా కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేయండి. బొట్టన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేయడం. చక్కగా కూర్చోవాలి. చేతి మరీ పైకి ఎత్తద్దు, నొప్పి అవుతుంది. కొంచెం డౌన్, సింపుల్ గా హాయిగా పెట్టండి. లెఫ్ట్ బ్రీత్ అవుట్. మళ్ళీ అక్కడే లెఫ్ట్ సైడ్ 1 బ్రీత్ ఇన్. రైట్ సైడ్ బ్రీత్ అవుట్. ఇప్పుడు మళ్ళీ రైట్ తీసుకోవాలి. 3 బ్రీత్ ఇన్. లెఫ్ట్ వదిలేయండి. 4 బ్రీత్ అవుట్. మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. 5. రైట్ సైడ్ 6 బ్రీత్ అవుట్. ఆల్టర్నేట్ వదిలేస్తున్నాం, గమనించాలి. మళ్ళీ రైట్ సైడ్ తీసుకున్నాం. 7 బ్రీత్ ఇన్. పొట్ట, ఛాతీ అంతా కూడా శ్వాసతో. లెఫ్ట్ వదిలేయండి. 8 బ్రీత్ అవుట్. మళ్ళీ లెఫ్ట్ తీసుకోండి. 9. రైట్ సైడ్ 10 బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ 11 బ్రీత్ ఇన్.
Concentrate on your abdominal chest. Left 12, breathe out. Now slowly concentrate on Kumbhakam, holding. Left breathe in. Hold the breath. 1, 2, 3, 4, 5. Right side, breathe out. శ్వాస వదిలేసి కూడా 5 సెకండ్లు. 1, 2, 3, 4, 5. ఇప్పుడు రైట్ సైడ్ బ్రీత్ ఇన్. పొట్ట ఛాతి నింపాలి. మెయింటైన్. 1, 2, 3, 4, 5. లెఫ్ట్ బ్రీత్ అవుట్. అగైన్ మెయింటైన్. 1, 2, 3, 4, 5. లెఫ్ట్ తీసుకోవాలి. బ్రీత్ ఇన్. హోల్డ్ ద బ్రీత్. 1, 2, 3, 4, 5. రైట్ బ్రీత్ అవుట్. 1, 2, 3, 4, 5. Right, breathe in. Hold. 1, 2, 3, 4, 5. Left, breathe out. 1, 2, 3, 4, 5. Left, breathe in. 1, 2, 3, 4, 5. Right, breathe out. Relax. Vishranti. Very nice. చాలా బాగా చేశారు అందరు కూడా. ఇక్కడ మనం గమనించాలి ఏం జరుగుతుంది. ఈ కౌంట్స్ ఇవన్నిటి వల్ల చాలా నెమ్మదిగా చేయడం అలవాటు అవుతుంది. ముఖ్యంగా మనలో సహనాన్ని, ఓపికను, పేషెన్స్ని డెవలప్ చేస్తుంది. అంత సమయం కూడా రక్త సరఫరా బాగా జరగడం ఇవన్నీ కూడా జరుగుతుంటే ముఖ్యంగా గమనిస్తే నేను చాలా వరకు లాంగ్ బ్రీత్ అంటున్నాను. శ్వాసను అన్ని వైపులా విస్తరింపజేయడం అంటున్నాను. మనం గమనిస్తే ప్రాణాయామంలో ఒక్కసారి శ్వాస బయటనున్న గాలి, ముక్కు శ్వాస లోపలికి వెళ్తే ప్రాణం. ఆ ప్రాణం లోపలికి వెళ్తే ముఖ్యంగా 5గా డివైడ్ అవుతుంది. అందుకే మనం ఏమంటారు పంచ ప్రాణాలు అంటారు. తెలుసు పంచప్రాణం అంటాం. ఇది అందరం వినే ఉంటాం. ఎందుకు పంచప్రాణ అంటాం? లోపలికి శ్వాస వెళ్తే ముఖ్యంగా 5 భాగాలుగా డివైడ్ అవుతుంది. నాభికి కింది ప్లేస్, దాన్ని అపాన వాయువు అంటాం. దానివల్ల మనకి యూజ్ లేదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇండైజెషన్, కాన్స్టిపేషన్ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అపాన వాయువు అలానే శరీరంలో ఉంటాయి. ఈ నాభి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది, మళ్ళీ ఇక్కడ నుంచి పైన ఉంటుంది. ఇదంతా ఉండడాన్ని సమాన అంటాం. ఇక్కడ ఉదర శ్వాస ఉంటుంది, ఈ పైన శరీరం అంతా ఉండదాన్ని వ్యాన అంటాం. ఇలా 5గా ఉంటాయి. ప్రాణ, సమాన, ఉదాన, వ్యాన, అపాన. ఈ 5 శ్వాసలుగా లోపలికి ఒక్కసారి శ్వాస తీసుకుంటే 5 భాగాలుగా డివైడ్ అవుతాయి. మళ్ళీ అవి కాకుండా కూడా 5 ఉంటాయి. ఇలా మళ్ళీ ఒక 5 భాగాలుగా కూడా డివైడ్ అవుతూ ఉంటాయి. అందుకే లాంగ్ బ్రీత్ అనేది తీసుకుంటే ఈ శరీరంలో అన్ని డిఫరెంట్ ప్లేస్లకు వెళ్తూ ఉంటుంది. అన్ని అక్కడ ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు
నిన్న చేసినట్టుగా కపాలభాతి ప్రాణాయామం చేద్దాం. కపాలభాతి, కపాలం అంటే తల, దాన్ని అంతా కూడా శుద్ధి చేయడం. అందులో మొదటిది సూర్య కపాలభాతి. ఓన్లీ రైట్ నాస్టల్ గుండా చేయాలి, కుడి ముక్కురంతా. లెఫ్ట్ నాస్టల్ క్లోజ్ చేయండి, లెఫ్ట్ క్లోజ్ చేయాలి, లెఫ్ట్ క్లోజ్ చేయండి. రైట్ నుంచి శ్వాస తీసుకోవాలి, బ్రీత్ ఇన్, వేగంగా శ్వాస వదలాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. పొట్ట లోపలికి, శ్వాస బయటకి. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. ఓన్లీ పొట్టనే కదలాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. రిలాక్స్, రిలాక్స్. ఇది మన ప్రాక్టీస్. ఆ స్పీడ్ అనేది ఇంత అంతనే ఏం లేదు, మనం ఎంత చేయగలిగితే అంత. బాగా సాధన చేయగలిగినాం, కొంచెం స్పీడ్ ఎక్కువ చేయండి, ఎక్కువ టైం చేయండి. కొత్త వాళ్ళం నేర్చుకుంటున్నాం, మెల్లిగా 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 చేద్దాం. చెస్ట్ టైట్ పెట్టద్దు, ఫ్రీగా ఉండాలి. రెడీ, వన్స్ అగైన్ సేమ్. మళ్ళీ సూర్యవేద. క్లోజ్ ద లెఫ్ట్ నాస్ట్రల్, రైట్ నుంచి తీసుకోండి. బ్రీత్ ఇన్, స్టార్ట్. బ్రీత్ అవుట్. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. నెక్స్ట్ వన్ చంద్ర. చంద్ర కపాలభాతి మనస్సును ఇదంతా కూడా శుద్ధి చేస్తుంది కాబట్టి అటు సైడ్ చేయాలి. రైట్ క్లోజ్ చేయండి, రైట్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ సైడ్ తీసుకోండి, అందరు శ్వాస తీసుకోవాలి. బ్రీత్ ఇన్, సేమ్. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. అబ్డామినల్, పొట్ట ఇన్సైడ్. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. ఫోర్స్, ఫోర్స్ గా. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. కంటిన్యూ, కంటిన్యూ, కంటిన్యూ. Abdominal, put a loose, free by the force. Breathe out, breathe out. Relax, relax, relax. Push that. Ready, once again, same. ఒక 20 to 30 times చేద్దాం. మళ్ళీ రైట్ క్లోజ్ చేయండి, లెఫ్ట్ తీసుకోవాలి. బ్రీత్ ఇన్, సేమ్. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్, విశ్రాంతి. ఇలా స్లోగా 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 డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్దాం. మంచి ప్రాణాయామం కపాలభాతి మొత్తం శరీరాన్ని శుద్ధి చేస్తుంది. మన శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ శాతాన్ని తగ్గించి ఆక్సిజన్ ఎక్కువగా పెంచుతుంది. హై బీపీ, లో బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, ఎలాంటి సమస్యలు ఉండవు. బ్లాకేజెస్, అడ్డంకులు లేకుండా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు 2 చేతులు మోకాళ్ళ పైన, మోకాళ్ళని పట్టుకోవచ్చు. జ్ఞానముద్ర, మీకు ఎలా వీలైతే అలా. 2 ముఖరంధ్రాల గుండా చేద్దాం కపాలభాతి. చక్కగా కూర్చోండి. కొత్త వాళ్ళు, మేము ఇప్పుడే నేర్చుకుంటున్నాం అన్న వాళ్ళు ఎడమ చేతి పొట్ట పైన, ఎందుకంటే పొట్ట లోపలికి వెళ్తుందా లేదా చెక్ చేసుకోండి. బ్రీత్ ఇన్, రెడీ, స్టార్ట్. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. నోటిని తెరవద్దు, ఓన్లీ బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. కంటిన్యూస్, రిథమికల్లీ. బ్రీత్ అవుట్, క్లోజ్ యువర్ మౌత్. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. రిలాక్స్, రిలాక్స్. నౌ రెడీ, ఒక 30 టైమ్స్ చేయగలగాలి, 30 టైమ్స్ చేయగలగాలి. చేస్తాం కూడా. సిట్ స్ట్రైట్. మళ్ళీ శ్వాస తీసుకోండి. బ్రీత్ ఇన్. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. విశ్రాంతి. ఓకే, ఫ్రీగా కూర్చోండి ఈజీలీ. ఇప్పుడు మనం చేసింది కపాలభాతి ప్రాణాయామం. ఇందులోనే మరొక ప్రాణాయామం ఉంటుంది, సేమ్ ఫోర్స్ ద్వారా చేసే ప్రాణాయామాల్లో మరొకటి భస్త్రికా ప్రాణాయామం. ఈ పేరు చాలా మంది వినుంటారు, భస్త్రిక. మనం జనరల్ గా చూస్తూ ఉంటే దీన్ని చెప్పాలంటే కమ్మరి వాళ్ళు ఉంటారు, గోల్డ్ స్మిత్ వాళ్ళు.
ఆ బంగారాన్ని ఇవన్నిటిని వేడి చేసేటప్పుడు ఒక గొట్టం ద్వారా ఏం చేస్తారు వాళ్ళు అంటే అది ఎక్కువ వెలగడం కోసం మన నోటి ద్వారా ఊపుతూ ఉంటారు, ఫోర్స్ క్రియేట్ చేస్తుంటారు. లేదా సైకిల్ పంప్ గట్టిగా ప్రెస్ చేయడం పైకి. సేమ్ అలానే శ్వాస తీసుకోవాలి వదలాలి, తీసుకోవాలి వదలాలి. ఫోర్స్ ఉండాలి, టైం కూడా సేమ్ ఉండాలి. ఒక 3 సెకండ్లు లోపలికి తీసుకుంటే 3 సెకండ్లు బయటకు. ఒక 50 స్పీడ్ తో లోపలికి వెళ్తే సేమ్ 50 స్పీడ్ తో బయట. చెస్ట్ ఎక్స్పాన్షన్ అవ్వడం, చెస్ట్ మామూలుగా రావడం, ఇది జరగాలి భస్త్రిక. మంచి ఆక్సిజన్ శాతాన్ని శరీరంలో పెంచి ఆస్తమా, లంగ్స్ ప్రాబ్లమ్స్ దూరం చేస్తుంది, గురుక లాంటి సమస్యలు పోతాయి, ఎనర్జెటిక్ గా మారుస్తుంది. ఇప్పుడు మనం అంటున్నాం కరోనా ఇలాంటి అన్ని ఇబ్బందులు మనకు వస్తున్నాయి. ఏమంటున్నారు? రెసిస్టెన్స్ పవర్ డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడు రెసిస్టెన్స్ పవర్? ప్రతి కణానికి, శరీరంలో ప్రతి అవయవానికి సక్రమంగా ఆక్సిజన్ సప్లై జరగాలి. అదే ప్రాణశక్తి అంటున్నాం. అలాంటి ప్రాణశక్తిని అందించడానికి ఈ భస్త్రిక బాగా ఉపయోగపడుతుంది. రెసిస్టెన్స్ పవర్ చాలా డెవలప్ అవుతాయి ఇలాంటి ప్రాణాయామాల వల్ల. సిట్ స్ట్రేట్, చేతులు 2 మోకాళ్ళ పైన. చూడండి ఒక్కసారి శ్వాస తీసుకుంటే ఛాతీ ఎక్స్పాన్షన్. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తీసుకొని వెంటనే వదిలేస్తున్నాం. తీసుకొని వెంటనే ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. ఎస్ రెడీ, అందరూ ఒకేసారి చేద్దాం. సిట్ స్ట్రేట్, రెడీ, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 breathe in, breathe out, breathe in, breathe out. Continue. చేయండి ఒక 20-30 times. Continue. ఆ ముక్కు దగ్గర గమనించండి. Breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. Relax, relax, relax. ఓకే, కొద్ది మందిని గమనించిన నేను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏమనుకోదు, 6 5 4 3 2 1 అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళు చూసుకోండి ఒకసారి. ఇలా ఉన్నాం. ఇవన్నీ అవసరం లేదు, బాడీ మూమెంట్స్ ఏమొద్దు, జస్ట్ ఇంతే. కపాలభాతిలో ఓన్లీ బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. ఇక్కడ ఇన్ అవుట్, ఇన్ అవుట్. ఆ డిఫరెన్స్ గమనించండి. పైకి కిందికి ఊగొద్దు, ప్రాణశక్తి సరిగ్గా శరీరానికి అందదు. ఓకేనా? రైట్. ఇందులోనే ఈ మిస్టేక్స్ రాకుండా ఉండాలంటే హ్యాండ్ సపోర్ట్ అవసరం, చేతులు. ఈ చేతుల సహాయంతో ఎలా చేయొచ్చు? ఏం చేయాలి? చేతులు 2 ఇలా పట్టుకోండి, పిడికిలు బిగించండి. మనం గుర్రం పైన కూర్చున్నాం. గుర్రం పైన కూర్చుంటే హార్స్ రైడింగ్ చేసే వాళ్ళ మూమెంట్ ఎలా ఉంటుంది? సేమ్, షోల్డర్స్ ఫ్రీ, హ్యాండ్స్ ఫ్రీ. శ్వాస తీసుకోండి, చేతులు ముందుకు. శ్వాస వదలండి, బ్యాక్. పైకి ఎత్తద్దు, జస్ట్ ఇక్కడే. శ్వాస తీసుకుంటే ఫ్రంట్, శ్వాస వదిలేస్తే బ్యాక్. అది ఫోర్స్ అండ్ స్పీడ్. రెడీ, 1 2 1 2. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్. కంటిన్యూ, కంటిన్యూ. చూడండి, చెస్ట్ గమనించండి, షోల్డర్స్ గమనించండి, హ్యాండ్స్ మూమెంట్, శ్వాస లోపలికి రావడం, వదలడం. వెరీ నైస్. స్పీడ్ వద్దు, నేర్చుకుంటున్నాం, బాగా స్పీడ్ చేయొద్దు. బాగా స్పీడ్ ఏమొద్దు, మెల్లిగా మెల్లిగా. శ్వాస తీసుకోండి, వదలండి, తీసుకోండి, వదలండి. చంద్రశేఖర్ గారు చేయండి, ఏం కాదు, చేయండి. ఆపొద్దు, రిలాక్స్, రిలాక్స్. వెరీ నైస్. ఇంతకు ముందు కంటే బాగా చేశారు చాలా మంది. అయితే ఇక్కడ ఏంటంటే శ్వాస తీసుకొని కొద్దిసేపు ఉండి వదలొద్దు, వెంటనే. అంతే, వెంటనే చేయాలి. కంప్లీట్ గా బ్లాకేజెస్ అన్ని పోతాయి, రూట్స్ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. లోపల ఉన్నటువంటి వాయుగోళాలు, అలవిలేకం అన్ని యూటిలైజేషన్ జరుగుతుంది. ఇందులోనే ఇంకోటి అడ్వాన్స్ లెవెల్ మహాభస్త్రిక అంటారు. శ్వాస తీసుకొని 2 చేతులు పైకి, శ్వాస వదులుతూ కిందికి, పిడికిలు బిగించాలి. పైన, డౌన్, మళ్ళీ డౌన్. శ్వాస తీసుకుంటూ పైన, వదులుతూ కిందికి.
Ready, very nice. Continue. In, out, in, out, in, out. Change. తీసుకోండి, వదలండి. తల కదిలించొద్దు, తల కదిలించొద్దు. Breathe in, breathe out. Breathe in, breathe out. Back side, force. Very nice. Over 10, 20, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. విశ్రాంతి. కొంచెం ఈజీగా ఉంది అనుకుంటా. మామూలుగా చేసే కంటే చేతులతో చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. అలా హ్యాండ్స్ మూమెంట్స్ డిఫరెంట్ స్టైల్లో పెట్టి చేయొచ్చు. మనకు కావాల్సింది ఫోర్స్ గా ఇన్హలేషన్, ఫోర్స్ ఎక్సలేషన్, ఒక రిథమిక్ గా సిస్టమేటిక్ గా చేస్తున్నాం. చాలా మంచి ప్రాణాయామం, బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ శీతలి ప్రాణాయామం. సమ్మర్, ఇదంతా వేడి, శరీరానికి కూలింగ్నెస్ ఇవ్వడం కోసం శీతలి. ఇలా నాలుకను బయటకు తీసుకురావాలి, ఫోల్డ్ చేయాలి, రెండు చేతులు మోకాళ్ళ పైన, చల్లదనాన్ని ఇస్తుంది. ఆస్తమా ప్రాబ్లం, లో బీపీ ఉంటే చేయొద్దు, ఇంకా కూల్ అవుతుంది, పని చేయొద్దు. రెడీ, మెల్లిగా వదిలేయండి. నోటిని మూసేయాలి, ముక్కు ద్వారా వదలాలి. మళ్ళీ ముక్కు ద్వారా వదలాలి. బ్రీత్ అవుట్. సేమ్. బ్రీత్ అవుట్. ఒక 10 టైమ్స్ చేయండి, ఒక 10 టైమ్స్. ఆ చల్లటి గాలి లోపలికి రావడానికి గమనించండి, వేడి శ్వాస బయటకు వెళ్ళడానికి గమనించండి. ఫీల్. మెల్లిగా శరీరం అంతా కూల్గా మారిపోతుంది. మనస్సులో ఉండే టెన్షన్స్, ఒత్తిడి, అలసట వాటిని దూరం చేస్తుంది. హై బీపీని కంట్రోల్ చేస్తుంది. నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. స్లోగా బాడీ, మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది. మనకు హైపోథాలమస్ గ్లాండ్ వాటిని కూడా యాక్టివేట్ చేస్తుంది. మనకు వచ్చే కోపం, ఆవేశం, ఆందోళన, టెన్షన్స్ వీటన్నింటిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. రిలాక్స్. విశ్రాంతి. కొద్దిమంది ఏమవుతుంది, నాలుక బయటకు రాదు, ఆ ఫోల్డింగ్ రాదు. వాళ్ళు ఏం చేయాలి, శిత్కారి ప్రాణాయామం అంటాం. శిత్కారి, ఇది రాని వాళ్ళు ఇది చేయాలి. రెండింటి యొక్క ప్రయోజనాలు సేమ్. ఎలా, పళ్ళను మూసేయాలి, చేతులు రెండు మోకాళ్ళ పైన పెట్టి రెండు పళ్ళను కలిపేయండి. ఈ మధ్యలో నుంచి కుక్కర్ విజిల్ సౌండ్ ఎలా వస్తుంది అలా నోటిని మూయాలి, ముక్కు ద్వారా అంతే. ముక్కు ద్వారా. రెడీ, అందరు చేయండి ఒక్కసారి. సిట్ స్ట్రైట్. పళ్ళ మధ్యలో నుంచి ఆ గాలి వెళ్తుండాలి, చాలా చల్లగా అయిపోతుంది శరీరం అంతా. రెడీ, ముక్కు ద్వారా బ్రీత్ అవుట్. హై బీపీ వాళ్ళు రోజు చేయాలి. కంటిన్యూ. బ్రీత్ అవుట్ అగైన్. ముక్కు ద్వారా బ్రీత్ అవుట్. పళ్ళ మధ్యలో నుంచి బ్రీత్ ఇన్ కలపాలి, రెండు పళ్ళు కలపాలి, నోటిని తెరవాలి. మళ్ళీ చల్లగా అనిపిస్తుంది, మనకు కూల్గా ఉంటుంది, చేస్తుండాలి. రిలాక్స్. విశ్రాంతి. ఈ రెండిట్లో మీకు ఏ ప్రాణాయామం అనుకూలంగా ఉంటే ఆ ఒక్క ప్రాణాయామం కొద్ది సమయం చేస్తే చాలు. చలికాలంలో చేయొద్దు, కోల్డ్, తలనొప్పి, మైగ్రేన్ ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి చలికాలంలో ఎవ్వరు కూడా చేయొద్దు, అవసరం లేదు, ఇంకా బాడీ టెంపరేచర్ డౌన్ అవుతుంది కాబట్టి. ఓకేనా అండి. నెక్స్ట్ వన్ భ్రమరి ప్రాణాయామం. భ్రమరి నిన్న చేసినాం, హనీబీ. చెవులను కళ్ళను మూసేసి ఒక 3 టైమ్స్ చేద్దాం. ఆ తర్వాత నేరుగా మెడిటేషన్ లోకి వెళ్తాం. ఓకేనా. రెడీ, భ్రమరి. Again.
కళ్ళని తెరవద్దు, చాలా ఇబ్బంది ఉంటది. కళ్ళని తెరవద్దు, వెంటనే మన కళ్ళని తెరవద్దు. ధ్యాన స్థితి, సుఖాసనంలో కూర్చోవడం, రెండు చేతులు కూడా భైరవ ముద్ర, ఎడమ చేతి దానిపైన కుడి చేతి, శరీరాన్ని కదిలించకుండా ఉండండి. ఒక 10 minutes లో క్లోజ్ చేద్దాం. మెడిటేషన్ లో నిన్న శ్వాస గురించి చేసినాం, ఈరోజు వేరే రకమైనటువంటి మెడిటేషన్ మ్యూజిక్ పైన. ఆ తర్వాత అధ్యక్షులు గారు మాట్లాడతారు. అదేవిధంగా ఈరోజు మన గెస్ట్ ప్రొఫెసర్ సత్యనారాయణ సార్ కూడా ఈ యొక్క సెషన్ కి అటెండ్ అవ్వడం జరిగింది, వారు కూడా మాట్లాడతారు. ఒక 10 minutes కొంచెం ఓపికతో సుఖాసనంలో కూర్చోండి. ఎడమ చేతి దానిపైన కుడి చేతి ఉంచాలి, భైరవ ముద్ర. మన యొక్క శరీరాన్ని కదిలించకుండా స్థిరంగా ఉంచాలి. ఎడమ చేతి దానిపైన కుడి చేతిని ఉంచండి. శరీరాన్ని స్థిరంగా ఉంచడం. శరీరాన్ని స్థిరంగా, హాయిగా, సుఖంగా ఉంచాలి. మెల్లిగా మన యొక్క మనస్సు పైన దృష్టి ఉంచండి. మెల్లిగా మన యొక్క మనస్సుకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. నేను మెడిటేషన్ చేయబోతున్నాను. ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా, సుఖంగా కూర్చోవడం. బయట వైపు నుంచి వచ్చేటువంటి ఆలోచనలన్నింటినీ దూరంగా మన యొక్క మనస్సును ప్రిపేర్ చేయండి.
ఒక్కొక్క ఆలోచనను ఒక్కొక్కటిగా కట్ చేస్తూ తగ్గిస్తూ ఉండాలి. మన దృష్టిని అంతా శ్వాస వైపు మళ్లించండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండడం. ఈరోజు మనం మెడిటేషన్ సంబంధించి మ్యూజిక్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఒక మ్యూజిక్ ప్లే అవుతుంది. మనసులో ఏ ఆలోచన లేకుండా జస్ట్ మ్యూజిక్ వింటూ ఉండాలి. ఆ యొక్క మ్యూజిక్ నే వింటుండాలి.
అలానే కళ్ళను మూసివేయాలి, కళ్ళను తెరవకుండా ఉండాలి. నెమ్మదిగా సైలెన్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇలాంటి మ్యూజిక్, రిథమిక్ గా ఉన్నటువంటి మ్యూజిక్స్ వినడం వల్ల మనసు ప్రశాంతత స్థితికి చేరుకుంటుంది. ఎలాంటి ఒత్తిడి ఉండదు, హాయిగా సుఖంగా ఉండొచ్చు. మనలో ఉన్న మానసిక ఒత్తిళ్ళన్నింటినీ కూడా తొలగించడానికి చాలా ఉపయోగపడుతుంది. నెమ్మదిగా రెండు చేతులు రబ్ చేయడం, ఆ యొక్క చేతులను కళ్ళ పైన ఉంచి విశ్రాంతి తీసుకోండి. కళ్ళను తెరుస్తూ ఉండాలి. ఒక 1 minute అండి, వెయిట్ చేద్దాం. పార్ట్ మొత్తం ఒక 10 minutes లో ముగిస్తామండి. ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించినటువంటి వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం పేటా టిఎస్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ సోమేశ్వరరావు సార్ గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత మనకు సంబంధించిన కొన్ని సూచనలు కూడా చేయడం జరుగుతుంది. సార్ మ్యూట్ లో పెట్టారు, సౌండ్ వినబడట్లేదు. మ్యూట్ తీయండి సార్. నా సౌండ్ రావట్లేదు. ఓకే, ఒక్క నిమిషం సార్. మీరు మ్యూట్ పెట్టుకున్నారు సార్. మీరు ఒకసారి అన్మ్యూట్ చేయండి. అక్కడ అన్మ్యూట్ లో ఉన్నాను. అన్మ్యూట్ చేయండి. నేను చేసినా మీ దగ్గర వస్తలేదు. ఓకేనా? ఓకే సార్. ఓకే, సౌండ్ పెంచండి. మిగతా వాళ్ళంతా మ్యూట్ లో పెట్టుకోవాలి. ఓకే. అందరికీ నమస్కారం.
ఈనాడు పేట టిఎస్ ఆధ్వర్యంలో ప్రాణాయామ మరియు మెడిటేషన్ శిక్షణ తరగతులను గత 3 రోజుల నుంచి కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ రోజుతో ఈ యొక్క ముగింపు కార్యక్రమం ఉంటుంది. నిజంగా ఇది ఒక చాలా చక్కటి కార్యక్రమం చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతో మాట్లాడి వారందరూ కూడా మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మన పేట టిఎస్ సిద్దిపేట జిల్లా శాఖ అధ్యక్షులు ఈ యొక్క శిక్షణ తరగతులు నిర్వహించి తోట సతీష్ గారు వారి యొక్క సతీమణి గారు శిక్షణ తరగతులను చాలా చక్కగా నిర్వహించి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా మనకు అర్థమయ్యే రీతిలో వారు ఎక్స్ప్లెయిన్ చేశారు, వివరించారు. నిజంగా ఈ క్లాసెస్ తప్పకుండా మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా మన ఆరోగ్య రీత్యా ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈనాడు ఈ యొక్క COVID-19 మహమ్మారి ఏదైతే ఉందో మన యొక్క శరీరంలో తట్టుకునే శక్తి లేనప్పుడు ఆ యొక్క వైరస్ అనేది, బ్యాక్టీరియా అనేది మన బాడీని అటాక్ చేసి మృత్యును సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే యోగా ప్రాణాయామస్ అనేది చాలా అవసరం అని చెప్పేసి దీని ద్వారా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఏదైనా కూడా బ్రీతింగ్ అంటే శ్వాస తీసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. దీంట్లో ఎన్నో రకాల ఇప్పుడు కపాలభాతి కానీ, నాడీ శోధన, అనులోమ విలోమ, దాంట్లో సూర్యభేద, చంద్రభేద, ఈ విధంగా భస్రిక, భ్రమరి, శీతలి, శీత్కారి ఇవన్నీ కూడా మన యొక్క నిత్య జీవితంలో రెగ్యులర్గా మనం చేసినట్లయితే మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. అదేవిధంగా మన యొక్క భారతదేశాన్ని కూడా ఆరోగ్యవంతమైన దేశంగా నిర్మించుకోవడానికి ఇది చాలా అవసరం. ఇది ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని మనమే చేయడం కాకుండా మన పాఠశాలలో విద్యార్థులకు కానీ మన కుటుంబ సభ్యులకు కూడా చేకూర్చినట్లయితే ఎంతో బాగుంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. చాలా సంతోషం, చాలా శుభదాయకం. మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తోట సతీష్, అదేవిధంగా వారి యొక్క సతీమణి సంధ్య గారికి మరొక్కసారి పేట టిఎస్ రాష్ట్ర సంఘ పక్షాన వారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా చక్కటి కార్యక్రమాన్ని మన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వ్యామోపాధ్యాయులు కూడా దీన్ని వినియోగించుకున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి ఈనాడు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి మన ప్రొఫెసర్ సత్యనారాయణ గారు ఉస్మానియా యూనివర్సిటీ వారు కూడా మనకు అందుబాటులో ఉంటారు. వారు కూడా మాట్లాడతారని సందర్భం తెలియజేస్తూ వారి తర్వాత తదుపరి ముగింపు మన ముఖ్య అతిథి కార్యక్రమం సత్యనారాయణ గారు అయిపోయినాక ధన్యవాదాలు మన ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి తోట సతీష్ గారు దయచేసి సత్యనారాయణ సార్ను మాట్లాడించాల్సిగా కోరుచు. అందరికీ నమస్సుమాంజలు. నమస్కారం సార్. Namaste. Good evening to you all. All of you, good evening. Good evening, sir. All of you, good evening. It's a wonderful program. For the last 2 days, I'm a silent observer. I just am following all the more than 20 to 15 minutes I followed. This is a good program organized by Telangana Physical Education Teachers Association. President, I really appreciate and thank Dr. Someshwar Rao, the President of the PETA Association, and Mr. Raghav Reddy, the Secretary of the Association. And my big thanks and special appreciation, and I really am enjoying all the programs. Special thanks to all the participants, like small kids, they are doing all the events. I have seen the participants. I'm holding many Zoom classes regularly for our MPED students, and today only I went to TSATs as
for the delivering the lecture online lecture from 3 to 4. It was a wonderful occasion that our teachers of physical education have shown exemplary performance, and you are very obedient, very clean, and you are following the master. Really, Master Satish is a real master. He is more than Ramdev Baba. He has done excellently well. I am very happy that even Ramdev Baba, ఒక కుప్పిగా తెలిస్తారు కానీ మన సతీష్ మాత్రము with his madam, he has explained theoretically, practically, and in all departments he is excellent. I appreciate him, and on behalf of not only Peta Association, on my personal behalf, I really appreciate and thank Mr. Satish. The success goes to Satish only. Total 3 days. He has given all out చేశాడు. ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, ఎగ్జిక్యూషన్ కానివ్వండి, మన వ్యాయామవిద్యలో ఉన్నటువంటి అన్ని స్కిల్స్ అతను ఆన్లైన్ వెబ్ సెమినార్లో ప్రదర్శించాడు. I think he is holding the PET as a president from Siddipet. Really, Mr. Somesh Kumar, as a dedicated leader of the association, along with followed by Raghav Reddy. Both of them are doing a wonderful service to the cause of education in the state of Telangana. And moreover, all the participants, I think they have learned all the yogic practices and pranayama, and how to develop the immunity. Especially, we are afraid of the COVID, and I think that no COVID, no Corona will touch PETs all over the country and around the world. It becomes because we are the torchbearers and we are the role model to the society. But a PET means we are the strong physical, mental, when the mental is strong. And yoga is a meditation practice involving physical exercises designed to promote physical and mental vitality. So really, the word success, we cannot spell the word success without the letter U. That U is Mr. Satish. I am really happy to note that the program went very well for 3 days. I request the President, Dr. Someshwar Rao, and the Secretary Raghav Reddy to conduct many more programs like this. Not only after yoga, they have to go for aerobic dance, Zumba dance, and all physical calisthenics like that now. In future, definitely, I'm sure that the web seminars and web classes will play a vital role in education system, and in that context, no, our department, our PDs will be in front, and it will be well appreciated. I'm very happy that these 3 days, every day, I have seen all the participants. They are doing very sincerely. They are receiving the teacher like a true follower. They have received everything. అందరికీ నాకు చాలా సంతోషంగా ఉన్నది. అండ్ నేను ఏదో అనుకున్నాను, ఇది మన వ్యాయామ విద్యలో ఇంత చక్కగా ఒక క్లాస్ను ఈవెన్ వెబ్లో కానీ వెబ్ వీడియో క్లాసెస్ ఆన్లైన్లో కూడా చక్కగా నిర్వహించారు. దీనికి ప్రత్యేక అభినందనలు పేట అసోసియేషన్కి, మరియు ఈ పాల్గొన్న ప్రతి పేరున ప్రతి పీటీకి నా యొక్క నమస్సమాంజలు. ఎందుకంటే అందరూ కూడా చాలా సిన్సియర్గా, చాలా డిసిప్లిన్గా ఈ యొక్క ప్రోగ్రామ్ను విజయవంతం చేసినందుకు మన పీటీలందరికీ నా యొక్క ధన్యవాదాలు. Thank you very much, and I congratulate all the participants, and especially the PT Association of Telangana, and more so the Mr. Satish and his family, Mrs. Sandhya. Thank you very much. ఓకే అండి, ఇంకొక ఫోన్ నుంచి ఆన్లోకి వస్తున్నా. ఒక 1 minute ప్లీజ్ హోల్డ్ చేయాలి.
నమస్కారం అండి. 3 రోజుల వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాణాయామం మెడిటేషన్ కార్యక్రమం నిర్వహించిన సతీష్ గారికి మరియు సంధ్య గారికి కృతజ్ఞత తెలుపుతూ 3 రోజుల పాటు అందరూ పార్టిసిపేట్ అయ్యే విధంగా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మరియు రాష్ట్ర బాధ్యులు ఎంతో ఇనిషియేట్ తీసుకొని అందరినీ పార్టిసిపేట్ చేయించినందుకు స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ఆగకుండా ఈ 3 రోజుల కార్యక్రమంలో మనం నేర్చుకున్నది ఖచ్చితంగా నిత్య జీవితంలో అమలు చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన వారికి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తూ అదేవిధంగా చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన డాక్టర్ సత్యనారాయణ గారికి, పేట అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సోమేశ్వరరావు గారికి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తూ ఈ మంచి ప్రోగ్రాం నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇదే విధంగా మళ్ళీ డాక్టర్ సత్యనారాయణ సార్ గారు చెప్పినట్టు మిగతా కార్యక్రమాలు కూడా మేము ఆలోచిస్తాము. పేట సంఘం రాష్ట్ర కార్యవర్గంలో దీన్ని డిస్కస్ చేసి మీరు చెప్పిన సూచనలు అమలు పరచడానికి ఛాయశక్తిగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరూ విక్టరీ సింబల్ పెట్టండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ది పార్టిసిపెంట్స్ టు గివ్ ద విక్టరీ సింబల్. థ్యాంక్ యూ ఆల్ ది పార్టిసిపెంట్స్ గివ్ విక్టరీ. రాఘరెడ్డి సార్ రాకపోండి, అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. ఓకే అండి, క్లోజింగ్ ప్రేయర్ తో మన యొక్క ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. దీనికి సంబంధించినటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా మీకు స్టేట్ అఫీషియల్ గ్రూప్ ద్వారా పంపడం జరుగుతుంది. అంతేకాకుండా సతీష్ యోగా SATISH సతీష్ యోగా గ్రూప్ యూట్యూబ్ లో కూడా ఈ 3 days ప్రోగ్రామ్ ని మీరు రేపు చూడవచ్చు. SATISH సతీష్ యోగా ఈ యూట్యూబ్ లో కూడా మన ఈ ప్రోగ్రామ్ అంతా కూడా చూడొచ్చు అండి. ఓకే అండి, దయచేసి అంతా మ్యూట్ లో ఉండాలి. క్లోజింగ్ ప్రేయర్, నమస్కార స్థితి, ప్రార్థన. ఓ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. యోగ ప్రణామం. 2 చేతులు వెనుక వైపున, మెల్లిగా శరీరాన్ని ముందుకు వంచండి. తల భాగం నేలతడి మీద. గురువులకు, తల్లిదండ్రులకు, పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం చేస్తూ నిదానంగా పైకి లేవాలి. 2 చేతులు గట్టిగా రఫ్ చేయండి. మన యొక్క కళ్ళ పైన ఉండి కళ్ళని తెరుస్తూ ఉంటాయి. ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి పేట టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సోమేష్ అన్న గారికి, అదే విధంగా ప్రాణ కార్యదర్శి రాఘవరెడ్డి సార్ గారికి, అన్ని జిల్లాల అధ్యక్ష ప్రాణ కార్యదర్శులకు ఈ యొక్క కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము.
ఎవరికైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగొచ్చు. ఒక 10 minutes. Hello, good evening, sir.